సో కాంతం ఆకలేసేస్తుంది. సో మనం మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ సెగ్మెంట్ డబుల్ ట్రబుల్. ఈ రోజు ఏం చేయబోతున్నాం మనం డబుల్ ట్రబుల్ లో? గుమ్మడికాయ పులుసు. గుమ్మడికాయల పులుసు, వెరీ నైస్. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నాడంట నీళ్ళంటాడు. సో పులుసు మొదలెడదామా? ఓకే మేడం. సో స్టవ్ ఆన్ చేయాలిగా. మేడం కొంచెం ఆయిల్ వేయండి దీంట్లో. ఈ రోజు మనం గుమ్మడికాయ పులుసులో వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ లో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్తీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. యాక్చువల్లీ లైఫ్ లో ఒక్కసారన్నా నేను బాలయ్య బాబుని కలిసి ఫోటో దిగాలని నా కోరికరా. ఎందుకు మేడం అంత పిచ్చి? నేను నిజంగా బాలయ్య బాబు నాకు నచ్చుతుంది. ఆయన మ్యాడ్నెస్, ఆయన క్రేజీనెస్, స్క్రీన్ ముందు కెమెరా ముందు ఆయన పర్ఫార్మెన్స్, డైలాగ్ వర్షన్. yes I love బాలయ్య, జై బాలయ్య. అప్పుడప్పుడు అనిపిస్తుంది దబిడి దిబిడి దబిడి దిబిడి ఆ సాంగ్ నేను చేసినా బాగుండని. అప్పుడప్పుడు చేస్తారు కదా ఇక్కడ. ఇంట్రెస్ట్ చేస్తాం కదా అప్పుడప్పుడు మనం. ఆ బాలయ్య బాబుతో చేయడం అనేది ఇంకా అది వేరే లెవెల్ కదా. అట్లా అంటారా? నూనె వేడెక్కింది. వేడెక్కింది. తగలేదు. కొన్ని మెంతులు మేడం, ఆవాలు. నీకు నచ్చదు కాబట్టి కొన్ని వేసుకుందాం, వాళ్ళకి నచ్చినట్లు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, వేడెక్కలేదురా. 2 ఎండుమిర్చి, ఓకే. కొంచెం ఇంగువ మేడం, కొద్దిగా ఇంగువ. ఉల్లిగడ్డలు అంటే ఉల్లిపాయలు. అంటే మనం పులుసు చేస్తున్నాం కాబట్టి పులుసు అంటే మనకు ఆ ఫీలింగ్ రావాలి కదా. కొంచెం ఉల్లిగడ్డలు మనకి ఇట్లా కట్ చేసుకోవాలి. అంటే 2 లేకపోతే 3 కట్ చేసేసుకొని అడ్డంగా నిలువు కట్ చేసి దగ్గరికి వెళ్ళి. ఓ చాలా పెద్ద కట్ చేసినవురా. అంటే ఒక్క దాంట్లో 4 అంటే డేక్షా ఇట్లా పట్టి లేపగానే ఉల్లిపాయలే వచ్చేలా ఉన్నాయి. అట్లనే ఉంటుంది. సో ఇవి వేగాల. అది తెలుసు మేడం, ఛాన్స్ ఇస్తే సందు దొరికితే మీరు చిత్త కొడతారు. దబిడి దిబిడి దబిడి దిబిడి చూసావా? దబిడి దిబిడి సాంగ్ కి రవితేజ స్టైల్ చేశాను నేను. జింతా మనం ఒక 2 పచ్చిమిర్చి, ఓకే, 2 నిలువ కట్ చేసుకుని మిరపకాయలు. అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఎక్కడో ఉండాల్సిందని, నేను ఇక్కడ ఎందుకున్నాను అని. ఎక్కడో అంటే మీ ఇంట్లోనా? లేదు. ఇల్లు లేదా? ఇల్లు ఎందుకు లేదు మేడం? ఇది నా పేరు మీద రాసిర్రా? అంటుందా? ఫస్ట్ నా పేరు మీద రాసుకోవాలి నేను. ఫస్ట్ మేడం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. అట్లనే ఆ చేతితోటి మీరు ఒక ఉప్పు అందుకొని కొంచెం వేయండి. ఓకే, కొద్దిగా ఉప్పు వేయనా? సో నేను కొద్ది టేస్ట్ తగ్గట్టే ఉప్పు వేసుకున్నా, మీరు ఎక్కువ వేసుకోకండి. గుమ్మడికాయ ముక్కలు ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నా. ఉడికించుకొని పెట్టేసుకున్నా. సో గుమ్మడికాయ పులుసులోకి మనం ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటాం. అంటే తొందరగా కుక్ అయితే ఇట్లా ఉడకబెట్టుకుంటే అట్లా. సో ఇది మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ చింతపులుసు నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా. పులుసు కాబట్టి పుల్లగా ఉండాలి, కమ్మగా ఉండాలి కాబట్టి చింతపండు వేసుకోవాలి. ఓకే. సో అలా నేను లైఫ్ లో ఒక్కసారన్నా బాలయ్య బాబుతో ఫోటో దిగాలని. నువ్వెవరు ఫ్యాన్? నేను అందరికి ఫ్యాన్. సపరేట్ అంటే ఒకరికి సేఫ్ గేమ్ మరి ఎప్పుడైనా ఆడేది. నాకు సపరేట్ అంటే అందరు హీరోలు ఇష్టం, ఎందుకంటే అందరు కష్టపడతారు, అందరు యాక్టింగ్ చేస్తారు కాబట్టి ఎవరు తక్కువ. ఇంత పర్ఫార్మెన్స్ ఛాన్స్ దొరికితే అవతలని బ్యాడ్ చేసి వీడు గుడ్ అవ్వాలనుకుంటాడు చూడండి. అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకుంటారు నాకు అర్థం కాదు. నేనేదో అడిగిన చిన్న ఉన్నప్పుడు నీకు ఎవరో నచ్చుతారు కదా అని వెంటనే అందరూ కష్టపడతారు. ఇక లేచింది, అబ్బా నిద్ర లేచింది పురుషలోకం. ఎందుకంత అతి దొబ్బడం? అదే అంటే నాకు అట్లా ఫేవరెట్ ఎవరు లేరు, అందరు నచ్చుతారని చెప్తాను. తగిలి ఏంది అది? ఇది బెల్లం. కొద్దిగానే నాకు బెల్లం. నాకు యాక్చువల్లీ చాలా మందికి పులుసు తీయగుంటే ఇష్టం, బట్ నా పర్సనల్ చాయిస్ నాకు తీయగా ఉండకూడదు. ఒక స్పూన్. సో కొద్దిగా తీయగుంటది కానీ చాలు. చింతపండు పులుసు పులుపు ఉంటుంది మేడం, ఇది కొంచెం అట్లా. బట్ నా పళ్ళకి ఎందుకు గుజ్జు గుజ్జు తీయగా అవుతుంది. ఐ హేట్ కొద్దిగా చింతపండు పులుసు, జీలకర్ర ఇట్లా అవుతుంది నాకు అవి చూస్తే. నోరు మంచిగా అంటున్నది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే. నోరు తెరుగు చూద్దాం నీది మంచిగా లేదు. మీరు ఇట్లా చేసిరనుకో మేడం, మీరు ఇట్లా చేసిరనుకో మా చిన్నమ్మని వెళ్తా. ఏంటి మీ చిన్నమ్మ కూడా నా ఫ్రెండే.
మా చిన్నమ్మ గురించి నీకు తెలియదు. నా గురించి కూడా తెలియదు. దేత్తాడి పోచమ్మ గుడి అంటే నేను కూడా దేత్తాడి మైసమ్మ గుడి. మా చిన్నమ్మ అత్తే వన్ సైడ్ ఓకే, అంటే మీరే వారు చేసుకుంటారా? కాదు, నాకేం తెలుసురా, నువ్వు సిటీకి వచ్చి అమ్మాయిలతో మాట్లాడుతున్నావు, దుప్పట్లో దూరి చాటింగ్లు చేస్తున్నావు, అప్పులు చేస్తున్నావు అని. పాపం మీ చిన్నమ్మ నువ్వు వేయడం మా అమ్మాయి కూడా తినట్లేదని చెప్పి అనుకుంటారు. నేను చెప్తాగా నీ కథలన్నీ ఆవిడ రాగానే. నాకు చాటింగ్ చేసే అంత చదువు లేదు, నాకు తెలుసు. అవునా, నీ ఫోన్ ఇక్కడి? నా ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టినా. ఇక్కడ తెలిసిపోయింది తెలివి. నీ కథలన్నీ నా ముందు నడుస్తాయి కానీ మీ చిన్నమ్మ ముందు కాదురా. పాపం రా, ఫ్యామిలీ మెంబర్స్ అమాయకులు రా, మోసం చేయొద్దు అట్లా. నేనదే చెప్తాను మేడం. ఇక అది గెలకడమేనా ఇంకేమైనా ఉందా? మీ కథలన్నీ నా ముందే నడుస్తాయి. మా చిన్నమ్మ వచ్చిందంటే నువ్వు గప్చుకుంటావు అంతే. దేకలేంగే. నెక్స్ట్ నానబెట్టి ఉడకబెట్టుకున్నా మేడం శనగపప్పు. అవునరా, పులుసులో అలా కొద్దిగా అంచుకి కొరుకుతుంటే అలా పప్పు వస్తుంటే బాగుంటది. ధనియాల పొడి వేసుకుంటాను మేడం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కలిపి ఒక్కసారి కలుపుకొని వాటర్ కలిపి ఉప్పు వేసి మళ్ళీ కలిపి మూత పెడదాం మేడం. ఓకే, దీంట్లో కొన్ని వాటర్ వేసి మేడం ఒక్కసారి ఉప్పు చూసి ఉప్పు వేస్తారా? నేను చూడనప్ప, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ వాటర్ యాడ్ చేశారు కాబట్టి తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు. ప్లీజ్ రా, నా కోసం కొత్తిమీర కొద్దిగా దించరా, ఫ్లేవర్ ఎక్కుతుంది రా, నాకు ఇష్టం రా అది. సో నేను సగం కొత్తిమీర వేసేస్తున్నా. అసలు కొత్తిమీర తెచ్చిందే మీకోసం. థ్యాంక్ యూ. నాకు ఎందుకో గార్నిషింగ్ కన్నా కొత్తిమీర ఉడికితే టేస్ట్ వస్తుందని నా ఫీలింగ్. ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తాను. గార్నిష్ అంటే కొంచెమే వేయాలి మేడం, కట్టలు వేసుడు కాదు. అందుకే ఇందులో వేసినారా నేను. చూడు ఎంత కలర్ఫుల్ గా ఉంది. పచ్చని చిల్లకలు తోడుంటే రాదుగా నాకు. ఇది కొంచెం ఉడకాలంటే టైం పడుతుంది మేడం. ఎంత టైం పట్టొచ్చు? కరెక్ట్ ఒక 10 నిమిషాలు పడుతుంది మేడం. ఇది ఉడకాలంటే 10 minutes టైం పడుతుందా? ఓకే, మరి మూత మూసేస్తే. సో ఫ్రెండ్స్, గుమ్మడికాయ పులుసు రెడీ అవ్వడానికి 10 minutes ఉంది కాబట్టి, సో మేకప్ అయ్యాక హెయిర్ స్టైలింగ్ అయ్యాక టచ్ అప్ ఎంత ఇంపార్టెంట్, కర్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పు. నాకు యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి రాకముందు నాకు బాలయ్య బాబుతో ఫోటో దిగాలని ఉండింది, బట్ ఇప్పటివరకు నెరవేరలేదు. అండ్ అలాగే నాకు రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా ఫోటో దిగాలని ఉండింది, ఇప్పటికీ నెరవేరలేదు. నాకు కూడా వాంటెడ్ గా వెళ్ళి ఫోటోలు దిగాలని లేదు. ఆ మూమెంట్ రావాలి, వాళ్ళతో వర్క్ చేయాలి, అప్పుడు ఫోటో దిగాలని వెయిట్ చేస్తున్నా. ఏ తదాస్తు దేవతలో ఎవరన్నా కరణిస్తే ఆ రోజు రావాలని కోరుకుంటున్నా. నీకు అలా ఎవరిని కలవాలని ఉంది? నాకు బ్రహ్మానందం గారిని. హాస్య బ్రహ్మానందం గారిని. అంటే ఆయన ఏ మూవీస్ అంటే నీకు బాగా ఇష్టం? ఇక ఒక్క మూవీ అని లేదు, చాలా. మనకు నాయకు, కంచం ఏంటి ఇంతుంది, ఫుడ్ ఇంత ఫుడ్ ఈయన కూడా తినలేదు. మీరు తింటారు కావచ్చు. అరే నేను అంత తింటానంటావా? మీరు తింటారు కానీ లావు గారు మేడం అంతే. చారీ, ఏంట్రా ఈ ఫీలింగ్? ఎంత తిన్నా లావు అవ్వట్లేదు. నవ్వు అప్పుకుంటున్నావు కదరా? నవ్వు అప్పుకుంటున్నావు కదరా? ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆనిమిత్యం మేడం. చెప్పుకుంటూ పోతే మనకు ఒక 3 రోజులు 4 రోజులు సరిపోవు కదా. అవును, అది కూడా కరెక్టే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియాలో మీమ్స్ లా ఆయన ఫోటో లేకుండా మాక్సిమం ఉండదు. ప్రతి డిఫరెంట్ పోస్టర్స్ అంటే నాకు తెలిసి కామెడీ స్టైల్లో ఎన్ని రకాల పోస్టర్స్ ఉంటాయో మాక్సిమం అన్ని కవర్ చేసిండు. మరి ఎవరైనా హీరోయిన్ కలవాలంటే కోవేసర్లా. ఓకే, కాంతం గారు చెప్పింది ఏంటంటే కోవై సర్ల గారు అంటే వీడికి చాలా క్రష్ అని, ఒకరోజు ఆవిడతో డిన్నర్ డేట్ కి వెళ్ళాలని, ఆవిడతో ముచ్చట్లాడాలని ఒక కోరిక కోరుకుంటాడు. కోవై సర్ల గారు ప్లీజ్ ఒక్కసారి మీకు కుదిరితే డెఫినెట్ గా మీరు మా కాంతం గారిని కలవాలని, లేదా మీరు అపాయింట్మెంట్ ఇచ్చినా మా ఓడి కలుస్తాడని విజ్ఞప్తి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చిట్కా ఏంటంటే, మేము కొంతమందికి పులుసు చిక్కగా ఉంటే చాలా ఇష్టం కదా. మాకు కూడా యాక్చువల్లీ గుమ్మడికాయ పులుసు అంటే కొంచెం చిక్కగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది. సో చిట్కా ఏంటంటే, మీరు ఎప్పుడైనా పులుసులు చేస్తే కొద్దిగా బియ్యం పిండి తీసుకొని దాన్ని ఇలా పల్సగా కలుపుకొని యాడ్ చేసుకున్నారనుకోండి, చిక్కగా అవుతుంది. సో ఇలా స్లరీగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఒక బాయిల్ వచ్చేసింది. వచ్చిన తర్వాత కలపడం అనేది ఒక ఆర్ట్. అది ఎలా కలపాలంటే ఇలా కలిపేసి చూడండి, మీ కన్సిస్టెన్సీ కూడా మారుతుంది. యాక్చువల్లీ ఇది ఇంకో 2 minutes లో రెడీ అయిపోతుంది. సో మనం బియ్యం పిండి వేసి ఆల్మోస్ట్ ఒక 2 minutes అయిపోయింది. ఒకసారి చూసేద్దాం. కన్సిస్టెన్సీ మంచి థిక్గా వచ్చింది. సో డిష్ అవుట్ చేసుకుందాం. లెట్స్ గో. ఈ పులుసులో మీరు గమనిస్తే మేము కారం వేసుకోలేదు, ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం, అందుకే కమ్మగా కావాలి మాకని మేము కారం ఎక్కువ వేసుకోలేదు. మీకు అవసరమైతే కారం వేసుకోండి. కొంతమంది యాక్చువల్లీ పులుసులు తీయగా అలా ఇష్టపడుతూ ఉంటారు. సో మాకు కూడా కొద్దిగా కాంతంకి తీయగా ఉంటే ఇష్టం కాబట్టి మేము కారం పొడి వేయలేదు. నాకు ఫస్ట్ ఎల్లో కలర్ లో ఏ పులుసు ఉన్నా భలే నచ్చేస్తుంది.
థ్యాంక్ యూ కాంతం. చూడటానికి చాలా టేస్టీగా ఉండబోతుందని ఇది ఊరిస్తుంది డిష్ స్మెల్ తో కూడా. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమ్మి టైంలో ఇది కుమ్మేద్దాం అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. సో ఈ రోజు ఎవరు రాబోతున్నారు కాంతం గెస్ట్ దేవో భవాలో? మా చిన్నమ్మ. నిజంగా సొంత చిన్నమ్మనా? అమ్మో, ఇంతక నేను తిట్టింది మనసులో పెట్టుకొని నిజంగా దించుతున్నావారా? చెప్పినా కదా మేడం, వచ్చినాక కథ వేరుంటదని. ఐ థింక్ లేట్ చేయకుండా పిలుద్దాం రా, పిలిచేసాయి. సో లెట్స్ వెల్కమ్ మా కాంతం గారి చిన్నమ్మ అన్నపూర్ణ గారు ఫ్రమ్ హైదరాబాద్. లెట్స్ వెల్కమ్ హర్. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Your past me day, yes. హాయ్ అన్నపూర్ణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. పిన్ని అని పిలువు. పిన్ని గారు వెల్కమ్ టు వంటాస్టిక్ అండి. మీరు కాంతం గారి చిన్నమ్మ అని తెలిసింది. అవును. అసలు ఎలా భరిస్తున్నారండి వీడిని? మా వానికేనమ్మా మంచి సిన్సియర్. మీకు తెలీదు పట్నం వచ్చి మీ అబ్బాయి ఇంకెంత సిన్సియర్ అయ్యాడో. ఈ రోజు మా కోసం ఏం ఉండబోతున్నారు? కాంతం గారి వంటలు తిని తిని బోర్ అయిపోయింది పిన్ని గారు. సో ఈ రోజు ఏం చేయబోతున్నారు పిన్ని గారు? శనగపప్పు ఎగ్ కర్రీ. వావ్, శనగపప్పు ఎగ్ కర్రీ అంటే మంచి ప్రోటీన్ కర్రీ. ఇంకా మొదలెడదామా మరి? సండే మండే రోజుకాయ అండి అంటారు కదా. సండే హోయా మండే రోజుకాయ అండే. ఆయిల్ ఏమంటారండి? ఆయిల్ వేసేయండి. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలి కదండి. ఆయిల్ వేడెక్కాలా. సో మీ కాంతం ఇలా టీవీలో కనిపిస్తున్నాడు, మంచి పేరు తెచ్చుకుంటుండు, ఎలా మాకు అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. కానీ దీని వెనకైనా కష్టం చాలా ఉంది. ఎన్ని రీల్స్ చేశారు, ఎంత కష్టపడ్డాడో. కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు వచ్చింది. సన్ జెమినీ వాళ్ళు మంచి ఆఫర్ ఇచ్చారు. ఇట్లే మావాడు ఇంకా ఒక్కొక్క స్టెప్ పైకి ఎత్తి వీరి కష్టానికి ప్రతిఫలం దక్కాలని మేము ఇంకా ముందుకు వెళ్ళాలని చాలా ఆశపడుతున్నాం. డెఫినెట్ గా అండి. సో నూనె వేడెక్కింది, నూనె వేడెక్కాలి. ఉల్లిపాయలు వేద్దామా? ఉల్లిపాయలు వేసుకున్నాం ఇప్పుడు. ఆ, ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలి. ఓకే. ఇవి సో అది కొద్ది వేగాల. వేగాలి కదా. సో దీంట్లో ఇంకేమన్నా వేసుకోవాలా? ఇప్పుడే కొద్ది అల్లం వెల్లుల్లి ఒక 2 పేస్ట్. నిమిషాలు ఆగి ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వేగింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. కొద్దిగా పసుపు. సో కొద్ది కొద్దిగా కలుపుకోనా? కొద్దిగా కలుపుకోండి. మేడం ఇంకో విషయం తెలుసా మీకు మా పిన్ని గురించి? మా పిన్ని కూడా కమెడియన్, అంటే ఆర్టిస్ట్ గా ట్రై చేస్తుంది. అవునా? ఓకే, మొత్తం ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోదామని వచ్చేస్తున్నారు. ఇక్కడ అవ్వాలని ఉంది. ప్రయత్నం చేస్తున్నాం. మా వాడు ప్రయత్నించిండు, ఓ మెట్టెక్కిండు. మేము కూడా కొంచెం ఏదైనా చేయాలని ఉంది. కొంచెం ఒకసారి మూత పెడితే కొద్దిగా అయినాక. సో అవునండి, కాంతము ఇంట్లో ఇట్లనే సైలెంట్ గానే ఉంటాడు, ఇట్లనే ఉంటాడా? వాడు సైలెంటే. అవునా? సో అప్పుడప్పుడు తింగరేషాలు వేస్తాడా? వేస్తాడు. ఇక మళ్ళీ అట్లా వేస్తేనే కదా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిండు. అది కూడా లేకపోతే ఇక్కడ రాకపోయేది కదా. ఎంతైనా కరెక్టే, కోతి అన్నమాట. అంతే. ఇంట్లో అయితే ఇది గరిటె ఏది, అదేది అన్నం స్పూన్ ఏది, అదేదే లేదు. చెప్పలేం ఎవరు అదృష్టం ఎట్లా రాసి పెట్టుంటదో. అంతే, అంతే. అవును, మరి కాంతంకి పెళ్లి గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా ఉందా? అలాంటి వద్దు మా వాడికి. ఇప్పుడే చాలా టైం ఉంది. ఇంకా పెళ్లికి కూడా ఆల్రెడీ ఇప్పుడే వాడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయింది. ఎందుకు? సో ఇప్పుడే పెళ్లికి టైం ఉంది, చాలా టైం ఉంది. ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉందారా నీకు? లేదు లేదు. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమే ఫ్రెండ్స్ అందరు గర్ల్స్ ఉన్నారు కదా, అలా గర్ల్ ఫ్రెండ్స్. ఓకే, ఉన్నవాడు కొట్టేటట్టున్నారు. ముందే లేరు అని చెప్తుంది. లేరమ్మా, మా బాబు చాలా సిన్సియర్. ఏమో ఇక ఇక్కడికి వచ్చినాక చెప్పలేము ఇండస్ట్రీ. అది పిన్ని. కానీ ఇప్పటికి మాత్రం మాకు తెలిసినంత మటుకైతే మా వాడికి ఎవరు అమ్మాయి నంబర్ అడిగితే కూడా ఇవ్వడానికి ఇంకా ముందు అవుతాడో నేను అనుకుంటున్నా. అమ్మా, కాకి పిల్ల కాకకే ముద్దమ్మో పిన్నమ్మో. ఏం లేదు. మీరు కూడా ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు కదా, మీకు తెలిసి ఉంటది కొంచెం అన్నా. శనగపప్పు వేయాలండి ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఇది ఆల్రెడీ ఉడకబెట్టిన శనగపప్పు. ఉడకబెట్టిన శనగపప్పే తీసుకున్నాము. కోడిగుడ్లు శనగపప్పు ముందే బాయిల్ చేసి తీసుకోవాలి. ఓకే, తీసుకున్నాక ఈ ఉల్లిపాయలు కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ కొంచెం పసుపు వేసాం కదా. ఇప్పుడు ఉడకబెట్టిన శనగపప్పు వేసేయాల.
ఇట్లా స్టవ్ పైన కొన్ని వేలీలు పెట్టుకుంటే ఆ. మనం ఇది కర్రీ అని కాదు, ఇంకా వేరే కర్రీ ఏదైనా చేసుకున్నా కూడా అది ఇప్పుడు వేలీలు పోసుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది కర్రీ కూడా. కారం పొడి, కొంచెం కరివేపాకు వేసుకోవాలా, కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకొని వేయిన వాటర్ అయినా వేసేయండి, వాటర్ వేసేయండి. స్పూన్ జరపండి. వేలీల తర్వాత ఇవి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఒక్కొక్కటి. ఇదేంటంటే ఇంకోటి ఇందులో కొంతమందికి ఇలా తినడం ఇష్టం, కొంతమందికి కొంచెం మన ఏమంటారు నూనెలో కొంచెం ఫ్రై చేస్తే పైన ఇంకా కొంచెం బాగుంటది. అవునవును. అట్లా ఉంటది కదా, అట్లా కొద్ది ఇస్తాము. కొత్తిమీర కూడా ఇరా. కొద్ది గరం మసాలా వేసుకోవాలా. ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా అంతే ఒక 2 నిమిషాలు పెట్టేసి 2 నిమిషాలు ఉడకాలా? 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం. మీ కాంబినేషన్ లాగా ఇది కూడా అదిరిపోయినట్టుందిగా. ఇది తింటే ఉంటది ఇంకా సూపర్. సో ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. చేసేసుకోవచ్చు. సో డిష్ అవుట్ కంటే ముందు మీరు మా కోసం ఒక టిప్ చిట్టుగా చెప్తానని అన్నారు కదా, సో అదేంటో చెప్పండి. ఇది ఇందాక ఇక్కడ ఆయిల్ పడింది అమ్మా, మామూలుగా మనం ఇట్లా ఇలా క్లీన్ చేస్తుంటే స్టవ్ మీద దేనిపైన ఇక్కడైనా పర్లేదు, అది అట్లే ఉంటది కదా. అయితే బియ్యం పిండి, మైదా పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి మెయిన్. ఇది కొంచెం ఇక్కడ వేసేసుకొని టిష్యూ ఉంటది కదా, టిష్యూ తో చూడు చేస్తే మొత్తం ఇట్లా ఇది చూడు ఇందాక నువ్వు వేసావు కదా, ఇక ఉందా ఏం లేదు. పిన్ని అయ్యో సూపర్ పిన్ని, మంచి చిట్కా చెప్పారు. యాక్చువల్లీ చాలా యూస్ఫుల్ చిట్కా. మిర్రర్స్ కి యూజ్ చేయొచ్చు, స్టవ్ కి యూజ్ చేయొచ్చు, జిడ్డు ఎక్కడుంటే అక్కడ యూజ్ చేయొచ్చు. సో డిష్ అవుట్ చేద్దామా? వావ్. సో శనగపప్పు ఎగ్ కర్రీ రెడీ, మంచి ప్రోటీన్ కర్రీ. దగ్గరికి వెళ్ళి శనగపప్పు, దాంతో పాటు ఎగ్ చూస్తుంటే చాలా ఎమ్మిగా ఉంది. ఇక లేట్ చేయకుండా మన ఫేవరెట్ ఎమ్మి టైంలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం మేడం. అంతలో మా పిన్ని గారు ఫ్యామిలీ, మేమంతా ఫ్యామిలీగా చేసుకున్న మధ్యాహ్నం లంచ్ తినడానికి నేను రెడీగా ఉన్నాను. ఈలోపు మీరు ఒకసారి గుమ్మడికాయ పులుసు అండ్ అలాగే శనగపప్పు ఎగ్ కర్రీ తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. గుమ్మడికాయ పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నూనె, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉడకపెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు, బెల్లం, నానబెట్టి ఉడికిచ్చిన శనగపప్పు, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి పైనుంచి కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా బియ్యపిండి, నీళ్లు కలుపుకొని పల్చగా తయారు చేసుకొని ఉడుకుతున్న మిశ్రమంలో వేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే గుమ్మడికాయ పులుసు రెడీ. శనగపప్పు ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉడకపెట్టిన శనగపప్పు, కరివేపాకు, వేడి చేసుకున్న నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ ని కూడా వేసి కొత్తిమీర, గరం మసాలా వేసి 10 నిమిషాలు ఉడికించుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు ఎగ్ కర్రీ రెడీ. సో పిన్ని గారు ఇంకా మొదలెట్టేద్దామా? ఇంకా ఆలస్యం చేయకుండా తినేద్దాం. ఫ్రీడమ్ ఆయిల్ తింటుంటే ఎంత లైట్ గా ఉందంటే ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్ అన్నట్టు. బా అసలు ఆయిల్ చాలా లైట్ గా మంచిగా ఉంది ఫీలింగ్. ఎంత బాగున్నాయి రెసిపీస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. అండ్ మీకు వంటాస్టిక్ రావడం ఎలా అనిపించింది? వంటాస్టిక్, నాకు ఆ టైటిల్ కూడా నచ్చింది. మీరు కూడా మా షోకి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. రెగ్యులర్ గా వస్తూ ఉండండి, కలుసుకుందాం, బాగా సంతోషం పంచుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా చూస్తుండండి వంటాస్టిక్ ఓన్లీ ఆన్ సన్ జెమినీ. చాలా బాయ్.